బెంగళూరుకి చెందినటువంటి బంగారం కొట్ల సంస్థ జ్యువెలరీ రిటైల్ సంస్థ రాజేష్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ మీద సెబీ చర్యలు చేపట్టింది. ఈ సంస్థ ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్టు వచ్చిన ఆరోపణల మీదన కంపెనీ దాని ప్రమోటర్ అయిన రాజేష్ మెహతాని సెక్యూరిటీస్ మార్కెట్ నుంచి తాత్కాలికంగా బ్యాన్ చేసింది. దీంతో స్టాక్ మార్కెట్ ట్రెండింగ్ సెషన్లో కంపెనీ షేర్లు పతనం అయిపోయినాయి. దీని షేర్ విలువ 5% నష్టంతో లోయర్ సర్క్యూట్ దాకింది. రూ. 103.92 పడిపోయింది. ఈ పరిణామాల నేపథ్యంలో ట్రేడింగ్లో ఎల్ఐసి షేర్లు కూడా కుంగిపోయినాయి. ఓ దశలో షేర్ విలువ 1% పైగా పడిపోయింది. ఉదయం 11 గంటల సమయంలో నిఫ్టీలో ఎల్ఐసి షేర్ విలువ 0.7% నష్టంతో రూ. 399 దగ్గర ట్రెండ్ అయింది. రాజేష్ ఎక్స్పోర్ట్స్ కంపెనీలో ఎల్ఐసి ₹10.80 వాటాలు ఉండటం ఈ నష్టాలకు కారణమైంది. రాజేష్ ఎక్స్పోర్ట్స్ ఏకీకృత ఆదాయంలో 97-99% దాని విదేశీ అనుబంధ సంస్థ నుంచి సమకూరుతోంది. ముఖ్యంగా స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేసే సంస్థ నుంచి ఆదాయం వచ్చినట్టు కంపెనీ చెప్తోంది. అయితే అనుబంధ సంస్థల ఆర్థిక లావాదేవీలు మాత్రం కంపెనీ బయటపెట్టట్లేదు. దీంతో సెబీ తనిఖీలు చేపడితే కీలక విషయాలు బయటకు వచ్చినాయి. స్విట్జర్లాండ్ సంస్థ స్టాండ్ అలోన్ ఆదాయం చాలా తక్కువగా ఉండగా రాజేష్ ఎక్స్పోర్ట్స్ మాత్రం దాన్ని పెంచి చూపించిందని సెబీ దర్యాప్తులో తేలింది. అలా 21-25 ఆర్థిక సంవత్సరాల మీద దాదాపు 15 లక్షల ఆదాయం సమకూరినట్టు కంపెనీ తప్పుడు ప్రచారం చేసుకుందని సెబీ చెప్పింది. ఈ నేపథ్యంలో రెగ్యులేటరీ చర్యలు చేపట్టింది.